హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్‌కి సంబంధించి ఒక 5 సెక్యూరిటీ రూల్స్ అయితే చూద్దాం ఈరోజు వీడియోలో. వాట్సాప్ డేటా భద్రంగా ఉండాలంటే ఈ 5 ఆప్షన్లు అయితే కంపల్సరీ వాడాలి. వాట్సాప్ బ్యాకప్ నుంచి లాగిన్ వరకు జాగ్రత్తలు లింక్ డివైస్‌తోనూ కూడా అప్రమత్తంగా అయితే ఉండాలి. అలాగే కొత్తగా వచ్చిన చాట్ లాక్ ఆప్షన్ కూడా వాడుకోవాలి. ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అయితే వాట్సాప్ అయితే ప్రతి ఒక్కరు వాడుతున్నారు. దాంట్లో ముఖ్యంగా మెసేజ్‌లు పంపుకోవడం, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవడానికి కూడా వాట్సాప్ అయితే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఎంతో కీలకంగా మారిన వాట్సాప్‌లో సెక్యూరిటీ కూడా అంతే ముఖ్యం. లేకుంటే మన డేటా ఇతరుల బారిన పడినట్లే హ్యాకింగ్ కూడా గురి కావాల్సొస్తుంది. అయితే ఈ సమస్యను తీర్చేందుకు వాట్సాప్‌లోని కొన్ని సదుపాయాలను అయితే అందజేస్తుంది. మరి ఏ ఆప్షన్‌లతో సెక్యూరిటీగా ఉండవచ్చో తెలుసుకుందాం ఇప్పుడు. అలాగే మీ వాట్సాప్ బ్యాకప్ ఆప్షన్‌లో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ కూడా ఎనేబుల్‌లో చేసుకోవాలి. గూగుల్ డ్రైవ్ నుంచి, మెయిల్ నుంచి మీ చాట్స్, ఇతర వివరాలు కూడా లీక్ కాకుండా ఉంటాయి. మీరు చాట్ చేయని కాంటాక్ట్స్‌లో లేని వారి నుంచి కాల్స్ రాకుండా ఉండేందుకు వాట్సాప్ సెట్టింగ్స్‌లో సైలెన్స్ అన్నోన్ కాల్స్ ఫీచర్స్‌ని అయితే ఎనేబుల్‌లో చేసుకోవాలి. ఇంటర్నేషనల్ నంబర్స్‌తో వచ్చే స్పామ్ నుంచి అయితే తలనొప్పి ఉండదు. వాట్సాప్ లాగిన్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే లాగిన్ కోసం 2 స్టెప్స్ అయితే వెరిఫికేషన్ పెట్టుకోండి. వేరే వారు లాగిన్ కాకుండా ఉంటారు. మీ వాట్సాప్ అకౌంట్ ఏ డివైజుల్లో లింక్ అయ్యి ఉందో వాటిలో ఎప్పుడెప్పుడు యాక్టివ్‌గా ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించండి. లింక్ డివైజ్డ్ ఆప్షన్‌లో ఈ వివరాలు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా సందేహం వస్తే వెంటనే ఆ డివైస్‌లో నుంచి గానీ, మొత్తం అన్ని డివైజుల నుంచి గానీ లాగౌట్ అయితే చేసేయాలి. వాట్సాప్ యాప్‌లో కావాల్సిన చాట్‌ని విడిగా లాక్ అయితే చేసుకోండి. చాట్‌ని సెలెక్ట్ చేశాక కుడివైపు ఉన్న 3 చుక్కల ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. అందులో లాక్ చాట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా వేరే వారికి మీ ఫోన్ ఇచ్చినా వారు ఆ చాట్ అయితే చూడలేరు. అలాగే మనం మొబైల్‌కి లాక్ పెడతాం కదా! ఆ లాక్ పెట్టినప్పుడు కూడా మనం వాట్సాప్‌కి, మొబైల్‌కి కూడా సేమ్ లాక్ పెడుతూ ఉంటాం. అయితే మీరేం చేస్తారంటే వాట్సాప్‌కి సెపరేట్‌గా లాక్ పెట్టండి. మొబైల్‌కి లాక్ సెపరేట్‌గా పెట్టండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం లాక్ మొబైల్‌కి ఎక్కువ సార్లు అయితే లాక్ ఓపెన్ చేస్తూ ఉంటాం కదా మొబైల్‌ది. ఆ ఓపెన్ చేసినప్పుడు ఎవరైనా చూస్తే మాత్రం వాట్సాప్ లాక్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి మీరు వాట్సాప్‌లో అయితే మాత్రం సెపరేట్ లాక్ పెట్టుకోండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అది మీకు నచ్చినప్పుడు ఓపెన్ చేసుకోవడానికైతే వీలుగా ఉంటుంది. మీ వాట్సాప్ సెక్యూరిటీగా ఉండాలనుకుంటే నేను చెప్పినట్టు ఈ 5 సెక్యూరిటీ రూల్స్ అయితే ఖచ్చితంగా అయితే పాటించండి. మీరు మొత్తం మీ చాట్ కూడా మొత్తం అన్నీ అయితే మీకు సేఫ్‌గా అయితే ఉంటుంది. ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్ అయితే రాదు మీకు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి.